దినమునకు ఏర్పరచబడిన దేవుని వాక్యము మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం దాకా మనం చదువుదాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సృజించినటువంటి సృష్టి మనకు అనేక విషయాలు తెలియపరుస్తుంది. మరి ఈ సృష్టిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని జ్ఞానము బయలుపరచబడుతుంది. మరి దేవుడు సృజించినటువంటి అతి చిన్న జీవుల నుంచి మనము గొప్ప జ్ఞానాన్ని, ఎన్నో మన జీవితానికి అనుసరించే దగినటువంటి విషయాలని మనం తెలుసుకోగలం. మరి చీమల గురించి, చిన్న కుందేలు గురించి నిన్నటి దినం మనం ధ్యానించాం. మరి చీమలు కష్టజీవులు. మరి కష్టపడే తత్వము మనకు చీమల ద్వారా దేవుడు నేర్పుతున్నాడు. అలాగే చిన్న కుందేలు మరి భయం కలిగించేవి. అవి ఎప్పుడు కూడా భయపడే స్వభావం కలిగినటువంటి కుందేళ్ళు. అవి శత్రువు వారిని తాకకుండా బండ కింద వాటి నివాసాలు ఏర్పాటు చేసుకున్నందువల్ల మరి ఏ శత్రువు కూడా వారిని చేరలేనంత జాగ్రత్తలో చిన్న కుందేళ్ళు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి వీటి ద్వారా మనము కష్టపడే స్వభావాన్ని మనం కలిగి ఉండాలని తెలుసుకుందాం. అలాగే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టబడాలి. అప్పుడు దేవుని కాపుదల మన కుటుంబానికి, మనకు ఉంటుంది. ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని కాపాడతాడని మనం తెలుసుకుందాం. మరి ఈరోజు 27వ వచనం మనం చదువుదాం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మిడతలను మనం చాలాసార్లు చూసుంటాం. ఆ మిడతలు మనం చూస్తే అవి ఊరికే వాటి దగ్గరికి పోతే చాలు ఎగిరి అవతలకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి మిడతలు మరి చేత్తో ఈజీగా కొట్టి చంపేస్తుంటారు కొంతమంది మిడతల్ని. మరి ఆ మిడతలకి మనం గమనించినట్లయితే వాటికి ఎటువంటి కంట్రోల్ చేసే నాయకుడు కానీ, రాజు కానీ లేడు. కానీ అవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా వెళ్తాయంట? గుంపులుగా వెళ్తాయంట. అవన్నీ గుంపులుగా వెళ్తాయి, పంక్తులు తీరి వెళ్తాయి. ఎంత ఐక్యత కలిగి ఉంటాయి. మిడతల నుంచి మనం తెలుసుకోగలిగింది ఏంటంటే ఐకమత్యం, ఐక్యతలో ఉండేటువంటి బలం. బలహీనంగా ఉన్నటువంటి ఈ మిడతలు ఐక్యతతో ఎప్పుడైతే ఎగురుతాయో అవి పెద్ద పెద్ద పొలాలను కూడా తినేసేసి ఖాళీ చేసి వెళ్ళిపోతుంటాయి. ఐక్యతతో అవి దేన్నన్నా కూడా నాశనం చేయగలవు. మరి మిడతల ద్వారా మనం తెలుసుకునేది ఐక్యత కలిగి జీవించడం. వాటి ఐక్యత మరి ఇంకొక విధంగా వెళ్తున్నా కూడా మనం వాటి స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. అవి ఏ పని చేసినా బలహీనమైనటువంటి ఈ మిడతలు ఐకమత్యం కలిగి ఉంటాయి. మరి ఈ దినాల్లో గమనిస్తే క్రైస్తవులలో, దేవుని బిడ్డలలో ఐక్యత కనపడడం లేదు, ఐక్యత లేదు. మరి దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన 133 మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటది దేవుని వాక్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంతో మేలు. మిడతలను చూసి మనం తెలుసుకోవాలి, అవి ఎంత ఐక్యతతో కలిసిమెలిసి జీవిస్తున్నాయి. మనం ఇప్పుడు గమనిస్తే ఒక ఇంటిలో ఉన్న సొంత సహోదరులు ఐక్యత ఉండదు. ఒకరొకరు మాట్లాడుకోరు. ఒకరంటే ఒకరికి కోపం, ఒకరంటే ఒకరికి ఇష్టం లే. గర్వము, అహంకారము,
మరి పలు విధాలైనటువంటి శరీర స్వభావాలతో సాతానుడు నింపుట ద్వారా ఐక్యత లేకుండా మనుషులు జీవిస్తున్నారు ఈ దినముల్లో. మరి కుటుంబాలు సాతానుడు చేస్తున్నాడు, విడిపోవడం. మరి పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండరు. మేము వేరుగా ఉంటాం, వేరుగా జీవిస్తాం, మాకు సపరేట్గా ఉండాలి, మేము ఐక్యతతో ఉండం అని విడిపోయి జీవించడం. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని పట్టించుకోకుండా వారు ఇంకొక లోకంలో ఉండడం. ముఖ్యంగా ఈ మధ్య సెల్ ఫోన్లు ఏం చేశాయి, అసలు బంధాలను తెంపేస్తున్నాయి. వారు కుటుంబంతో గడపాల్సినటువంటి సమయాన్ని సెల్ ఫోన్లతో గడపడం వల్ల ఐక్యతలు పోతున్నాయి, ఐక్యతలు విడిపోతున్నాయి. అధిక సమయం దేంతో గడుపుతున్నారంటే సెల్ ఫోన్లోనే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. మరి అదేవిధంగా సంఘాలలో ఐక్యత లేదు. ఒక సంఘ సభ్యుడికి ఇంకొక సంఘ సభ్యుడు అంటే ఇష్టం లే. అతను కనపడినప్పుడు ఒక శత్రువు కనపడినాడు అన్నట్టు వాళ్ళ పక్క సీరియస్గా చూసుకొని వెళ్తుంటారు. కనీసం పలకరించారే, ఇంకొక సహోదరుడు, ఇంకొక క్రైస్తవుడు కనపడుతున్నాడు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని పలకరిస్తున్నారా? మన ముస్లిం సహోదరులను చూసినట్లయితే వాడు ఇంకొక ముస్లిం చూడంగానే వెంటనే సలాం అలైకుం అంటాడు, వెంటనే విష్ చేస్తాడు. మరి మన క్రైస్తవులకి ఏమైపోయింది? సాతానుడు దూరిపోయాడు. కయ్యేను హేబేలుని కొట్టి చంపేసినట్లు అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ ఐక్యతను విడదీసే దురాత్మ క్రియలు ఇప్పటి వరకు బలంగా పనిచేస్తున్నాయి. ఒక దైవజనుడు అంటే ఇంకొక దైవజనుడికి ఇష్టం లేదు. ఇంకొక సేవకుడిని చూడంగానే ఈ సేవకుడికి ఎక్కడో లేని కోపం బయటకు వస్తుంటుంది. పలకరించడానికి కూడా మనసు రాదు. అరే ఇంకొక దైవజనుడు వస్తున్నాడే, పలకరిద్దాం, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ఎలా ఉన్నారు, మీ పరిచయం ఎలా జరుగుతుందని 4 మాటలు మాట్లాడితే మరి ప్రాణాలు పోయేంత కష్టం, బాధ, తలదిప్పుకొని వెళ్ళిపోతుంటారు. దేవుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మరి ఆ మేలును మేము కోల్పోతున్నాం అని మరి మానవుడు గ్రహించడం లేదు, మానవుడు దాన్ని ఆలోచించడం లేదు. మరి చూడండి, 1 యోహాను 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు చూడని దేవుని కూడా ప్రేమించలేడు. హల్లెలూయా. కంటి ముందున్నటువంటి సాటి క్రైస్తవుని, సాటి దైవజనులను నువ్వు ప్రేమించలేవు, పలకరించలేవు. అలాంటప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేది ఒక పెద్ద అబద్ధం అంటున్నాడు దేవుడు. నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడము పెద్ద అబద్ధం, అది నిజం కాదు. ఒక ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకోలేకుండా నేను దేవుని పనిలో చాలా బిజీగా ఉన్నాను, నన్ను అందరూ అబ్బా నువ్వు చాలా గొప్పగా దేవుని పని చేస్తున్నావు, లేదా నువ్వు చాలా మంచి క్రైస్తవుడు అని చెప్పని నిన్ను పొగుడుతూ ఉన్నారంటే అదంతా అబద్ధమే, అది నిజం కాదు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఇంకొక మాట చదువుదాం. అదే 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం. వాక్యం చెప్తుంది, మరి తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూసారా, సహోదరుని ప్రేమించకుండా, సహోదరులతో ఐక్యత కలిగి ఉండకుండా, సహోదరుడు ద్వేషించే కుతంత్రాలు పెట్టుకొని ఒకరినొకరు ప్రేమించకుండా కుటుంబాలు విడిపోతూ గందరగోళం. ఒక సహోదరుడు మట్టుకే కాదు, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, మరి పెద్దలు పిల్లలు కావచ్చు, లేకపోతే సంఘం కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరు తేడా లేదు. సహోదరులు అంటే ఒక సహోదరుడు మట్టుకే కాదు, ఎవరైనా సాటి వ్యక్తిని ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు. వానిలో నిత్య జీవం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంది? పరలోక రాజ్యానికి వాళ్ళు చేరరు అని దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి.
ఆ 2 ఆజ్ఞలనే మీరుతూ ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యానికి ఎలా పోగలం? మిడతలను చూసి బుద్ధి తెచ్చుకో అంటున్నాడు దేవుడు. మిడతలు చూడండి, దానికి ఎవ్వరు కూడా లేరు, రాజు లేడు, మరి అధికారి లేడు. అవన్నీ కలిసి కట్టుగా ఏ పనైనా చేస్తాయి. మరి మన పరిస్థితి ఏమైపోతుంది? క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్తుంది? మేము ప్రతి ఆదివారం చర్చికి పోతున్నామని మరి చర్చిలో కూడా ఒక నటన నటిస్తున్నామా? ప్రేమ లేని స్వభావం కలిగి ఉంటున్నామా? ఎప్పుడు ప్రేమ కలిగి కనీసం మిడతల వల్లగానే మనం జ్ఞానం తెచ్చుకోగలం? వాటిని చూసి జ్ఞానం తెచ్చుకుంటున్నాడు దేవుడు. మార్చుకోండి మన స్వభావం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. దేవుడు అంటున్నాడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, 3వ వచనం కూడా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. చూసారా, నేను బ్రతిమాలుకొంటున్నానయ్యా, మీకు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యముందే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మీలో ఐక్యతను తీసుకొచ్చాడు కదా. ఏ ఐక్యత? భార్యాభర్తల మధ్య ఐక్యత. ఐక్యత ఉంటుందా? భార్యాభర్తల మధ్యలో విడిపోతున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టంలే, ఒకరినొకరు చూస్తే శత్రువుడు చూసినట్లే, చంపుతా కరుస్తా అనే విధంగా అరుచుకుంటున్నారు. ఎంత భయంకరం! క్రైస్తవులా? దేవుని ప్రేమ మీలో ఉందా? దేవుని ప్రేమ కలిగి మరి జీవిస్తున్నారా? ఎంత భయంకరమైనటువంటి భార్యాభర్తలుగా, ఎంత భయంకరమైనటువంటి పిల్లలుగా, సాక్ష్యము లేనటువంటి జీవితాలు క్రైస్తవులు జీవిస్తున్నారు. మరి బాధాకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో విడాకులకి అప్లై చేసుకుంటున్న వాళ్ళలో అత్యధికులు క్రైస్తవులే అంట. అంటే చూసారా, సాతానుడు ఎంత బలముగా క్రైస్తవులను విడగొట్టే పనిలో మరి చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు. మరి క్రైస్తవులు ఐక్యతలో జీవించాలనే విషయంలో మనం తీవ్రంగా పనిచేస్తున్నామా? విడిపోతే పోయింది లేని విధంగా విడగొట్టుకొని జీవించడమే ఎక్కువైపోతుంది. మరి మనము త్రియేక దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నటువంటి, ఐక్యతతో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మనలో మటుకు ఐక్యత లేకుండా, కుటుంబాల్లో ఐక్యత లేకుండా, సమాధానాన్ని సాతానుడు దొంగలిస్తున్నాడనే గ్రహింపు లేకుండా ఎంతకాలము నటించే జీవితాలు జీవిస్తుంటాం. దేవుని యొద్ద ప్రతి వాని క్రియకు తగిన ఫలము దొరుకుతుంది. మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, కానీ మరి కుటుంబాలను విడగొట్టేవాళ్ళు, మరి ఒకరికొకరికి ద్వేషాల్ని కలగజేసేవాళ్ళు, అనవసరంగా సమాధానం కలిగి జీవించకుండా మరి నటిస్తూ జీవించేవాళ్ళు, వీరికి అన్నిటికీ దేవుడు క్రియలు, వాళ్ళ క్రియలు బట్టి దేవుడు ఫలాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. మిడతలు మనకు ఒక గొప్ప మాదిరి. మిడతలు ఏది చేసినా ఐక్యత చేస్తాయంట, కలిసి జీవిస్తాయంట. మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి ఈ దినమున? మన కుటుంబాల్లో ఐక్యత ఉందా? మన కుటుంబాల్లో ఒకరినొకరు చూడంగానే పిచ్చి కోపంతో ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారా, లేకపోతే పిచ్చి ప్రేమతో చూస్తున్నారా? ప్రేమ కలిగి మనము ఒకరినొకరు సహించాలి అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఏం చేయాలంట? కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే ఏంది? ఆత్మ కలిగించు ఐక్యతను అనేక మంది కోల్పోతారు. అనేక మంది ఆత్మను ఆర్పేస్తారు, పరిశుద్ధాత్మకు లోబడరు. దురాత్మలకు లోబడడం వల్ల వారిలో ఐక్యతే ఉండదు. దేవునితో ఐక్యత ఉండదు. మొట్టమొదట దేవునితో ఐక్యత లేనందువల్ల కుటుంబాల్లో ఐక్యతలు ఉండవు.
నువ్వు ఆత్మ కలిగించి ఐక్యత కలిగి ఉండాలంటే మొట్టమొదట దేవునితో నీకు ఐక్యత, సఖ్యత. అంటే ఎలాగా దేవునితో ఐక్యత, సఖ్యత అంటే మనము చర్చికి వెళ్ళడము, ఊరికే ట్రెడిషనల్గా మరి నామకార్థంగా ప్రార్థన చేసుకోవడం, నామకార్థంగా బైబిల్ చదవడం కాదు. ఇందాక పాట పాడాం, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావని. ఆ విధంగా ప్రభువుతో నీవు ఐక్యమయ్యే విధంగా దేవునికి లోబడి నీ జీవితాన్ని సమర్పించుకొని సరి చేసుకుంటేనే నీకు దేవునితో ఐక్యత వస్తుంది. అట్ట లేకుండా అట్టి ఐక్యత దేవునితో లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక గొడవ ప్రారంభమవుతుంది. నువ్వు ఏ స్థలంలో ఉంటావో ఆడ తగులు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటి? మొట్టమొదటి దేవునితో ఐక్యత లేదు, తర్వాత సమాజంతో ఐక్యత రాదు. ఐక్యత లేకని స్థలంలో ఏమవుతాయి? జగడాలు పుడతాయి, విడిపోతారు, సమాధానం ఉండదు. మరి మొదటి మానవుని యొక్క బిడ్డలు ఒకరినొకరు చంపుకొని చచ్చిపోయారు. హేబేల్ని చంపేస్తున్నాడు కయ్యను. మరి ఈ దినాలు దానికి మించి ఘోరంగా ఈ దినాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో సఖ్యత లేదు, దైవజనుల్లో సఖ్యత లేదు, సంఘ విశ్వాసుల్లో సఖ్యత లేదు. కొంతమంది ఏమనుకుంటారు, మేము తెల్ల డ్రెస్ వేసుకున్నాం, మేము మట్టుకే పరిశుద్ధులము, నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళతో మేము మాట్లాడకూడదు. అరే, తెలుపు నీకు హృదయంలో లేకుండా తెల్ల డ్రెస్ వేసుకునే లాభం? తెలుపు అనేది నీ హృదయంలో ఉందా? నీ హృదయంలో తెలుపు ఉంటే నువ్వు అందరినీ ప్రేమిస్తావు. యేసు ప్రభువు వచ్చింది పాపులను ప్రేమించడానికే. పరిశుద్ధులు తెల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని ప్రేమించడానికి కాదు, పాపులను ప్రేమించి పరిశుద్ధులుగా మార్చాడు. నిన్ను ఒక పాపిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, పరిశుద్ధునిగా నిన్ను తయారు చేశాడు. అలాంటప్పుడు నువ్వు ఒక పాపిని ప్రేమించి పాపిని పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించు, ప్రయత్నం చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థించు, కనిపెట్టు. ఆ ఆత్మ కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయంగా ఆత్మను రక్షించుకుంటాడు. అంతేకాని ఆత్మలను వదిలేయడం, వారితో మాట్లాడను, వీరితో మాట్లాడను, వీరంటే నాకు అసహ్యం, వారంటే నాకు ఇష్టం లేదు, ఎవరికి నష్టం? నీవే నష్టపోతావు. ఎంతకాలం నటిస్తూ బ్రతుకుతాం? ఐక్యతలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ కొంతమంది నటిస్తుంటారు. ఐక్యతలో ఉన్నట్టు వాళ్ళకు కావలసిన పనులన్నీ వాళ్ళు చేసేసుకుంటాం. దేవుని ముందు మన జీవితాలు తెరిచిన పుస్తకాలు. మనం చేసే క్రియలను బట్టే అందరూ మనతో ఐక్యత కలిగి జీవించరు. కొంతమంది పాపం ఐక్యత కోసం ప్రయాస పడుతూ ఉంటారు, కానీ వారిని అర్థం చేసుకోరు మనుషులు. పర్వాలేదు, మీరు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. దేవుడు ఒక దినము ఐక్యత కలిగించే ఆత్మ ద్వారా కార్యాన్ని నెరవేరుస్తాడు. మిడతలను చూసి మనం తెలుసుకోవాలి. ఆ మిడతలు ఐక్యత కలిగి వెళ్తాయంట. ఏ పని చేయాలన్నా కలిసి వెళ్తాయి. బలహీనమైన మిడత మరి ఐక్యతతో వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు అవి చేస్తాయి. అదేవిధంగా సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉంటే మనం గొప్ప కార్యాలు చేయగలం. కాబట్టి ఆత్మ కలిగించు ఈ ఐక్యతను కాపాడుకొనుటయందు మనము శ్రద్ధ కలిగి ప్రేమతో మనం ఒకరినొకరు సహించుకోవాలంట. హల్లెలూయా. ప్రేమ కలిగి మనం సహించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ప్రేమతో క్షమించాలి. ప్రేమను మనం కనపరుస్తున్నామా? ఈ దినాల్లో క్రైస్తవుల్లో కనబడనేటువంటి స్వభావం ఏదైనా ఉంది అంటే ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు, క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? క్రైస్తవుడు ద్వేషముతో నింపబడి ఉన్నాడు. ద్వేషం దేవుని స్వభావం కాదు, ప్రేమ దేవుని స్వభావం. ప్రేమ లేనివాడు నావాడు కాదంటాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు దేవుడు. కాబట్టి ప్రేమ కనపరచండి. నువ్వు ద్వేషం పొందే స్థలంలో అన్నిట్లో కూడా ప్రేమను చూపించండి. దేవుడు నువ్వు విత్తే ప్రతి విత్తనానికి, ప్రేమతో విత్తే విత్తనములన్నీ ఫలింపచేస్తాడు. కుటుంబంలో తిరిగి ఐక్యతను, సమాధానాన్ని తీసుకొస్తాడు. శత్రువు ఏ క్రియ ద్వారా ఐక్యతను దూరం పరిచాడో ఐక్యతను తిరిగి దేవుడు తీసుకురాగలడు. మనం తీసుకురాలేం. నువ్వు నేను ఎంత ప్రయత్నం చేసినా తిరిగి ఐక్యతను తేలేం.
ఆ ఐక్యతను కలగజేసేవాడు దేవుడు. దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. దేవుని చేతికి అప్పగించేశాను, దేవుడు చేస్తే చేశాడు అనే విధంగా ఉంటే అక్కడేం జరగవు. ప్రయత్నం చేయాలి. ప్రార్థనాపూర్వకమైనటువంటి ప్రయత్నం. ఎలాగా? శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలంట. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికం. సరే, దీర్ఘశాంతం ఓర్చుకోవాలి. కొన్ని విషయాలు మనం ఓర్చుకోవాలి. ఐక్యత కలగాలంటే మనలో దీర్ఘశాంతం ఉండాలి. సంపూర్ణ వినయము సాత్వికం కలిగి ఉండాలి. నేను అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాను, వాడిదే తప్పు, ఏమిదే తప్పు, ఆయనదే తప్పు, నేనెందుకు ఆయనతో కలుసుకోవాలి? క్షమించలేకపోతే దేవుడు నిన్ను ఎందుకు క్షమిస్తాడు? క్షమించినప్పుడే ఐక్యత అనేది వస్తుంది. ఒకరినొకరు క్షమించుకోగలిగే స్వభావం మనలో ఉండాలంట. సాత్వికముతో, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. సాత్వికం అంటే ఏంటి? ఒకరినొకరు క్షమించి దీర్ఘశాంతము కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో కుటుంబాలు తిరిగి కట్టబడతాయి. కుటుంబాల్లో తిరిగి ఐక్యత వస్తుంది. చిన్న మిడతలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు మీ కుటుంబంలో ఆ గొప్ప ఐక్యతను పరిశుద్ధాత్మ ద్వారా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సో అట్టి ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మరి మిడతలు అతి చిన్న జీవులనైనా కానీ అవి ఐక్యతతో గొప్ప కార్యాలు చేయగలవని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీరు సృజించినటువంటి మిడతల ద్వారా అయ్యా మాలో ఐక్యతను కలగజేయాలని మీరు ప్రయత్నిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఐక్యతలో ఉన్న మేలును నాయనా దేవుని బిడ్డలు కోల్పోయి ఉన్నారయ్యా. నాయనా ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను దేవుని బిడ్డలు కోల్పోయి ఉన్నారు తండ్రి. అనేక కుటుంబాల్లో అనైక్యత, అనేక కుటుంబాలు విడిపోయి జీవిస్తున్నాయి. పేరుకు కలిసి ఉన్నట్లు నటిస్తున్నారు నాయన, కానీ లోపల కుళ్ళు, ద్వేషం, పగతో నింపబడి ఉన్నారు నాయన. సహాయం చేయండి నాయనా. హృదయాలను మార్చండి, ఐక్యతలు దయచేయండి, సమాధాన కార్యాలు తీసుకురండి నాయన. ఒకరినొకరు క్షమించే మనసు ఇవ్వండి, ఒకరినొకరు ప్రేమించగలిగే మనసునివ్వండి, ఒకరినొకరు సహించుకొని తండ్రి దీర్ఘశాంతముతో నైనా తండ్రి ఐక్యతలో ఎదిగేందుకు నైనా ప్రయత్నం చేసే కృపను నైనా ప్రతి కుటుంబానికి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి సంఘములో ఉన్నటువంటి క్రైస్తవునికి, ప్రతి దైవజనులకు మీరు అనుగ్రహించి అయినా దేవుని రాజ్యము ఐక్యతలో కట్టబడాలి కానీ విడిపోటులో కట్టబడదు అని నైనా ప్రతి ఒక్కరు ఎరిగి వారి కుటుంబాలను, వారి సంఘములను, క్రైస్తవ సమాజమును అయ్యా దేవుని రాజ్యములా కట్టుకునేందుకు నైనా మా కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.